Hi, this is PP Rao from Enjoy Learning. ఈరోజు ఈ వీడియోలో భగవంతుణ్ణి ఒక ఉపాధ్యాయుడు ప్రార్థిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఉపాధ్యాయుని ప్రార్థన. ఓ పరమాత్మ, నేను నెరవేర్చవలసిన కర్తవ్య మహత్వమును నాకు జ్ఞప్తికి వచ్చినట్లు సహాయపడము. ప్రపంచంలో అత్యంత విలువైన పనిముట్టు పసివాని మెదడుతో పనిచేయాలనే సంగతి నాకు స్మరణకు వచ్చినట్లు సహాయపడము. నేను పసివాని హృదయముపై చెరగని గురుతులు వేయుచున్నానని, వాటిని కాలము కూడా చెరపలేదనే విషయము నిరంతరము గుర్తుకు వచ్చినట్లు సాయపడుము. విద్య నేర్చుకునుటలో కొంచెం వెనుకబడిన వారికి, అదే సందర్భంలో విద్య ఎడ విముఖత్వము గలవారికి నేర్పడి సహనమును ప్రసాదింపము. నేను క్రమశిక్షణ నేర్పునప్పుడు కొంత వాత్సల్యపూరిత కాఠిన్యము చూపునట్లుగా సహాయపడము. విద్యార్థుల ఎడ అపహాస్యపు వైఖరికి, పరుషపు మాటలకు నన్ను దూరముగా నుంచుము. విద్యార్థులు చేయు సత్కార్యములలో ఏ కొంచెం మంచియున్నను నిరుత్సాహపరచక వారిని ప్రోత్సహించు బుద్ధికి చేయూత. విద్యార్థులు విషయములను కంఠస్థము చేయుటయేగాక వారి మేధాశక్తిని ఉపయోగించి స్వతంత్ర ఆలోచన సరళి గల వారిగా తీర్చిదిద్దుడి శక్తికి తోడ్పాటునిమ్ము. నేను నా వృత్తిలో వివిధ వ్యాకులములు, భంగపాట్ల మధ్యనున్నను. జాతి మరియు ప్రపంచ భవితవ్యము నా చేతులలో ఉన్నది విషయము సదా స్మరణకు వచ్చినట్లు తోడ్పాటునిమ్ము. ఆంధ్రానువాదం శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, MBNJS అండ్ RVR కాలేజ్, మలికిపురం వారి సహకారంతో శ్రీ మైలవరపు లక్ష్మీ నరసింహారావు గారు, రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండిట్, మోరి.